అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ, మీ అందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి హిందువులకి తొలి పండుగ. అయితే భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడే మనము వినాయక జననం జరిగింది అని, గణాధిపత్యం కూడా వచ్చింది అని మనకి ఎన్నో పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ఈ విఘ్నేశ్వరుని యొక్క పుట్టినరోజునే మనము వినాయక చవితిగా, గణేష్ చతుర్థిగా జరుపుకుంటాము. ఈ రోజునే మనకు వినాయకుడు పుట్టాడని కూడా తెలుసు. అయితే ఈ రోజున మనము ఉదయాన్నే లేచి మనము తలస్నానము చేసి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు ధరించాలి. ఆ తర్వాత మామిడాకులు, తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. ఇవాళ పూజలో అంటే ఈ వీడియోలో నేను మీకు మంత్రాలతో సహా పూజ ఎలా చేయాలి, కావాల్సిన సామాగ్రి ఏమిటి, పూజా విధానం ఎలా చేసుకోవాలి, కథ ఏమిటి, అలాగే ముఖ్యంగా చంద్రుణ్ణి మనం ఎప్పుడు చూడకూడదు, ఇవన్నీ కూడా చెప్తానండి. అలాగే మనకి 2024లో సెప్టెంబర్ 7వ తేదీ వచ్చిందండి. దాని తాలూకు పూర్తి వీడియోస్ అన్నీ కూడా అంటే తిథి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఒక వీడియో చేశానండి. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అయితే పూజా విధానం అనేది తెలుసుకుందామండి. ముందుగా మనకి పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కర్పూరం, తమలపాకులు, 5 రకాల పువ్వులు, 5 రకాల పళ్ళు, లేదు అనుకుంటే మీకు ఎన్ని వీళ్ళు అయితే అన్ని అరటి పళ్ళు కానీ, జామ పళ్ళు కానీ అలా 5 రకాల పళ్ళు, కొబ్బరికాయలు, అలాగే నైవేద్యం పెట్టడానికి ఒక బెల్లం ముక్క, తోరము, అలాగే ఆవు నెయ్యి దీపాలు, అలాగే ఆవు నెయ్యి లేదా మామూలు నూనెైనా వాడుకోవచ్చు. ఒత్తులు, 21 రకాల పత్రి, మీకు 21 రకాలు దొరకకపోతే గరికను మీరు వాడుకోవచ్చు. ఉద్దరిని, అలాగే నైవేద్యాల కోసం ఉండ్రాళ్ళు, అలాగే కుడుములు, చాలా రకాలైతే పెట్టవచ్చు. తప్పకుండా నువ్వుల లడ్డూని కూడా పెట్టాలి. దాంతోపాటుగా ఆవిరి కుడుములు, ఇవన్నీ కూడా మనము పూజలో ముందుగా సిద్ధమయ్యేలా చేసుకోవాలి. అలాగే పాయసం, గారెలు, పులిహోర, మోదకాలు, జిల్లేడికాయలు, ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. దాంతోపాటుగా రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయి, జాకెట్ ఉంచి కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశం అనేది అందరికీ ఆనవాయితీ ఉండదు. మీరు కేవలం ప్రతిమను తెచ్చుకొని అంటే విగ్రహాన్ని తెచ్చుకొని మాత్రమే చేయాలి అనుకుంటే కూడా చేసుకోవచ్చు. ఈ రోజున ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు, తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి. ఇప్పుడు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పీటని మీరు ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉండేలా చూసుకోవాలి. దేవుడి గదిలో చేసినా పర్వాలేదు. అలాగే ఒక పీటకి పసుపు రాసి దానిపైన ఒక పళ్ళెం అనేది పెట్టి బియ్యం వేసి దానిపైన 5 తమలపాకులు పెట్టుకోవాలి. అగరబత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ మంత్రాన్ని ఇప్పుడు ఘంటానాదం మోగిస్తూ చెప్పుకోవాలి. ఓం దేవీం వాచా మజనయంతా దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతీః సానో మంద్రేషా మూర్జం దుహానాదే నూర్వాగస్మానుపా సుష్టుతైథు అయం ముహూర్తోర్తస్తు యశివౌ నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళతయో సంస్మరణ దుస్సాం సర్వతో జయమంగళం అని చదువుకొని మనము చేసుకోవాలి. ఆసనం అనేది పెట్టుకోవాలి. ఆసనం పైన వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపుతో రాసి అలాగే కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా వేలాడదీయాలి. ఈ పాలవెల్లి అనేది అందరికీ ఆనవాయితీ ఉండదు, కానీ ఎవరైనా కూడా పాలవెల్లి పెట్టుకోవచ్చు. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పత్తులు, ఫలాలతో అలంకరించుకోవాలి. మీరు ఎలక్కాయని పైన పాలవెల్లిలో కట్టినా పర్వాలేదు, లేకుంటే మీరు 5 రకాల పళ్ళు పెడతారు కదండి, అందులో పెట్టుకున్న ఒక ప్లేట్లో పెట్టుకున్న పర్వాలేదు. ఆ తర్వాత మనం చేసుకున్న నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకాలు ఇలా అన్నీ కూడా మనము దేవుడి ముందు పెట్టుకోవాలి. ఇప్పుడు పూజని ప్రారంభించుకోవాలి. ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మీరు తెచ్చుకున్న వినాయకుడి ప్రతిమకి తప్పకుండా జంధ్యం అనేది వెయ్యాలి. దాంతోపాటుగా కడుపుకి 1 రూపీ కాయిన్ అనేది చింతపండుతో కానీ ఏదైనా ఒక గమ్తో కానీ
అతికించండి, చాలా మంచిది. ఇప్పుడు ఉద్దరిణిలో చేతిలో నీరు తీసుకొని ఇలా చెప్పుకోండి. ఈ పూజని ఆడవారి కంటే కూడా మగవారు చేస్తే ఇంట్లో చాలా మంచిది. వినాయక పూజ మగవారు చేస్తే చాలా మంచిదండి, వాళ్ళ చేత చేయించండి. లేదు కుదరని వాళ్ళు మీరే చేయండి. ఒకవేళ ఆడవారు చేస్తున్నట్లయితే ఓం కేశవాయ స్వాహ అనకుండా ఓం కేశవాయ నమః అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ శ్లోకాలని చెప్పుకోవాలి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ఈ మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షింతలు దేవుడిపైన చల్లాలి. ఓం శ్రీ లక్ష్మీనారాభ్యనో నమః, ఓం ఉమామహేశ్వరాభ్యోనో నమః, ఓం వాణి హిరణ్యగర్భాభ్యో నమః, ఓం సచీ పురందరాభ్యో నమః, ఓం అరుంధతి వశిష్టాభ్యో నమః, ఓం శ్రీ సీతారామాభ్యో నమః, ఓం సమస్తర్వేభ్యో నమః, ఓం మహాజనేభ్య అయం ముహూర్త సుముహూర్తోస్తు. భూతోచాటన. తలపై నుంచి అక్షింతలు వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతాశమవీరోదేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షింతలు వెనక్కి వేసుకోవాలి. ఇప్పుడు ప్రాణాయామం. ఓం భూః, ఓం భువః, ఓం సవః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరాసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోరరం. అపవిత్ర్యః పవిత్రో వా సర్వవస్తాంగతోపి నాయః స్మరైద్వై విరూపాక్షం స బాహ్యం వ్యాతరః శుచిః అని 4 దిక్కుల ఉదరినితో నీళ్లు చల్లి శుద్ధి చేయాలి. ఇప్పుడు సంకల్పం. మమ ఓపత్త సమస్త దురితక్షయద్వార శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోయ రాజ్ఞాయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవన్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే పరతగండే మేరు దక్షిణ దిగ్భాగే నదీ సమీపే, మీ దగ్గరలో నది పేరు చెప్పుకోవాలి. శ్రీశైలస్య నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు దక్షిణాయనం, వర్ష ఋతౌ, భాద్రపాసే, శుక్లపక్షే, చతుర్థి తిథి అని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రం కూడా చెప్పుకోవాలి. శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణే విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రం చెప్పుకోవాలి, అంటే మీ కుటుంబం మీ గోత్రం చెప్పుకోవాలి. నామధేయం అంటే ఇప్పుడు మీ యజమానుల పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సకల కార్యేషు సర్వద దిగ్విజయ సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా పూజాం కరిష్యే అదౌ నిర్విఘ్న పరిసమాప్యార్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అంటూ కుడి చెయ్యి ఉంగరం వేలు నీళ్లు ముట్టుకోవాలి. అంటే మీరు కలశం పెట్టుకుంటారు కదండి, ఆ కలశంలో ముట్టుకోవాలి. ఇప్పుడు కలశం పైన చెయ్యి ఉంచుకొని ఈ శ్లోకాన్ని చెప్పాలి. భవ సంచిత పాపౌగ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహంభజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాకాంశుచదరం దేవం ధ్యాయే స్థితి వినాయకం ఉత్తమం గణాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్యం విఘ్ననాయకం. ఇప్పుడు మనం షోడశోపచార పూజ స్వామికి చేసుకోవాలి. ధాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం మహాగణాధిపతయే నమః ధ్యాయామి. అత్ర గచ్చా జగద్వంద సురారార్చితశ్వర అనాదనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ ఆవాహయామి మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విజరాజితం రత్నసింహాసనాంచారు ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం ఆసనం సమర్పయామి. పువ్వులు సమర్పించాలి.
గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షరతైర్యుతం అర్ఘ్యం సమర్పయామి. గజవక్త్రం నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహానాద్విరదాసన పాద్యం సమర్పయామి. అనాదనాద సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాచమనం దేవ తుభ్యం దత్తమయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. దధిక్షీరసమాయుక్తం తామద్వాజ్యేన సమన్వితం మధుపర్క్రం గృహానేదం గజవక్తం నమస్తుతే మధుపర్క్రం సమర్పయామి అంటే తేనెను సమర్పించాలి. స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాననాద సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి. కొద్దిగా మీరు స్పూన్తో కానీ అలాగే పువ్వుతో కానీ పంచామృతాన్ని స్వామి దగ్గర సమర్పించాలి. గంగాది సర్వతీర్థభ్యః ఆహృతైరమలీర్నలై స్నానం కురుష్వ భగవాను పుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు కొద్దిగా నీటిని సమర్పించాలి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు పత్తివతి వస్త్రాన్ని సమర్పించుకోవాలి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చో తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానమిష్టదాయక ఉపవీతం సమర్పయామి అంటే నేను చెప్పాను కదండి జందము అని, ఆ జందాన్ని ఇప్పుడు స్వామికి వెయ్యాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగుహ్యతాం గంధాం సమర్పయామి గంధాన్ని సమర్పించాలి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ సాలీయం స్థండులాన్ శుభాన్ గృహాన పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాం సమర్పయామి అక్షతలు సమర్పించాలి. సుగంధాని సుపుష్పాని జాజికుంద ముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహణ నమోస్తుతే కొద్దిగా గరికను సమర్పించాలి. ఇప్పుడు అగాంధ పూజ అంటే అదంగ పూజని పుష్పాలతో పూజించాలి. స్వామిని తన బొటనవేలు నుంచి కూడా తన తల వరకు కూడా మనం పూజించడం అన్నమాట. ఇప్పుడు మీరు ఒకటి నేను చెప్తూ ఉంటాను, మీరు అక్షింతలు అనేవి సమర్పిస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి ఏకదంతాయ నమః గుల్పౌ పూజయామి శూర్పకర్ణాయ నమః జానూని పూజయామి విఘ్నరాజాయ నమః జంగే పూజయామి అకువాహనాయ నమః ఊరుం పూజయామి హేరంబాయ నమః కటిం పూజయామి లంబోదరాయ నమః ఉదరం పూజయామి గణనాదాయ నమః నాభిం పూజయామి గణేశాయ నమః హృదయం పూజయామి స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి విఘ్నరాజాయ నమః సర్వాంగాని పూజయామి. ఇప్పుడు ఏకవింశతి పత్రి పూజ. మీ దగ్గర 21 రకాల పత్రిలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్క చెప్పేటప్పుడు ఒక్కొక్క దాన్ని వేయండి. లేదు అనుకుంటే అక్షితలతో భర్తీ చేయండి. అవి కూడా లేదు అనుకుంటే గరికతో అయినా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం పూజయామి ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి గజనానాయ నమః దూర్మాయుగ్మం పూజయామి హరాసునవే నమః దాత్తూరపత్రం పూజయామి లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి గుహాగ్రజాయ నమః అపారమార్గపత్రం పూజయామి గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి వికటాయ నమః కరవీరపత్రం పూజయామి భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి వటవే నమః దాడిమీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి హేరంబాయ నమః సింధూరవారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి యువవక్త్రాయ నమః సమీపత్రం పూజయామి వినాయకాయ నమః అస్వస్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి శ్రీగణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు వినాయక అష్టోత్తరం అన్నమాట. దీనిని మీరు అక్షింతలతో చేసుకోవాలి. ఓం గజనాయ నమః ఓం గణదక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాత్రాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః
ఓం సుఖనిధయే నమః. ఓం సురాదక్షాయ నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం ప్రథమాదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం విఘ్నకర్తే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం అశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాన్వితాయ నమః. ఓం బలోదతాయ నమః. ఓం భక్తనిధయే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం ఛామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపాన్యాయ నమః. ఓం సర్వకర్తే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిల ఫలప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళసుస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం జ్యాయసే నమః. ఓం యక్షి కిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం ఘనాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం అక్రాంత పదశ్చిత బ్రవే నమః. ఓం అభీష్టప్రదాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తరూపాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్టే నమః. ఓం పుష్కరోత్క్షిప్తహరణాయ నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అపారకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యే నమః. ఓం సారాయ నమః. ఓం సరసాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం విశదాంగాయ నమః. ఓం మణికింకిని మేకలాయ నమః. ఓం సమస్తదేవతమూర్తయే నమః. ఓం సహిష్టవే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం విష్ణువే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం సతతోస్తికాయ నమః. ఓం విశ్వద్గణేశే నమః. ఓం విశ్వరక్ష విధానకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరజయనే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వేశ్వర్యప్రదాయ నమః. ఓం విశ్వేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. అగజానన పద్మార్తం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇది శ్రీ విఘ్న వినాయక అష్టోత్తరశతనామావళిః సమాప్తం. దశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత సమనమస్తుభ్యం గృహాణ వరదో భవ. ధూపమాగ్రమయామి. ధూపాన్ని చూపించాలి. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాజ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. దీపాన్ని చూపించాలి. సుగంధాసు కుత్రైంశావా మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహాత్యాంచనముద్దేః ప్రకల్పితాన్ భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానిమేయవ చేవ ఇద గృహ్యాన నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి. సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాణి ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకృష్వ వినాయక. సువర్ణపుష్పం పూజయామి. పుష్పాన్ని సమర్పించాలి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దైలేర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగుహ్యతాం. తాంబూలం సమర్పయామి. తాంబూలాన్ని సమర్పించుకోవాలి. కృతవర్తి సహస్రైచ సకలైస్థితం నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు మనం కర్పూర హారతిని ఇవ్వాలి. అథ దూర్వయుగ్మ పూజ గణాధిపాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఇప్పుడు ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి.
అకువాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, అంటే గరికతో మనం పూజ చేసుకోవాలి. వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. గరికను సమర్పిస్తూ ఉండాలి. ఉపవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి, ఏకదంతైవ వదన తదా మూషికవాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, కుమారగురవే తుభ్యం అర్పయామి, సుమాంజలి మంత్రపుష్పం పూజయామి. ఇప్పుడు మనం ప్రదక్షిణలు చేసుకోవాలి. నమస్కారము, ప్రార్థన, మన సంకల్పము, మన కోరికలు అన్నీ కూడా స్వామికి చెప్పుకోవాలి. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ నమస్తే విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి, అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్ష తైరుక్త్యం ప్రాతస్థం పాపనాశన పునర్గఘ్యం సమర్పయామి. ఇప్పుడు ప్రదక్షిణ చేసుకోవాలి. ఓం బ్రహ్మ వినాయకాయ నమః, నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన, ఈప్సితం మే వరం దేహి వ్రత్రచ పరాంగతిం, వినాయక నమస్తుభ్యం సంతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇంతటితో మనకి పూజ ముగిసిందంటే ఇప్పుడు వినాయక చవితి వ్రతకథ. ఈ వ్రతకథ చదివితే మనం చేతిలో అక్షింతలు పెట్టుకొని చదువుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని మన తలపైన వేసుకోవాలి. దీనివల్ల మనం చంద్రుడిని చూసిన ఇలా నిందలు అనేవి మనకు రాకుండా అయితే ఉంటాయి. ఇప్పుడు కథని ప్రారంభిద్దాం. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదులతో మయాజూతం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గము, వ్రతము ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు. అంతటా సూత మహర్షి సకల శుభాలను ఒసగే వినాయక చవితి గురించి వివరించారు. విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణం, శాప విమోచనం, అలాగే శాప మోక్షం గురించి ఆ మహాముని చెప్పసాగెను. గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరు వధించకూడదని శక్తిని ప్రసాదించమని కోరాడు. ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతడి కుక్షి యందు బందీ అయినాడు. దీంతో ఆ అసురుడు అతడు అజేయుడైనాడు. తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖితురాలయ్యింది. దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్ళి విష్ణువుని తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళినాడు. గంగిరెద్దును ఆడించి గజాసురుడిని మెప్పించాడు. ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకో అని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరం లోపల ఉన్న శివుణ్ణి తమ వశం చేయమని అడిగాడు. తనకు అంత్యకాలము దాపురించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా కుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావంతో నా జీవితము ముగియుచున్నది. ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రికూల పూజితమగినట్లు, నా చర్మము నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందని ప్రార్థించి తన శరీరం ముందు నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు. శివుడు గజాసురుని శిరస్సు, చర్మం తీసుకొని స్వస్థాన్ముఖుడైనాడు. తన భక్తుడైన గజాసురుడి కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతీదేవి కైలాసంలో ఎదురు చూస్తూ ఉండింది. శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమయ్యింది. స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకొనింది. పరధ్యానములో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది. చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది. గణాధిపత్యము దివ్య సుందరమైన ఆ బాలుణ్ణి వాకిట కాపలా ఉంచి తన స్థానానికి వెళ్ళింది. అంతలో అక్కడికి వచ్చిన శివుడికి ఒక బాలుడు అడ్డుకున్నాడు. ఆ అగ్రవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు. ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో శివుడు గజముఖుడిని శిరస్సు తెచ్చి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు. సర్వ విఘ్నాలకు ఒక అధిపతి నియమించమని దేవతలు, మునులు, మానవులు పరమశివుణ్ణి కోరుతారు. ఆ
విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు. దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రివ్వున ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంతో ముందుకి కదల్లేదు. దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. ఆ విధంగా 3 కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసిన కుమారస్వామికి కైలాసానికి వెళ్ళి మహిమాన్వితమైన అన్నగారే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు. గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు. ఆ రోజున తన భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు, పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకుంటాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వుతాడు. రాజ దృష్టి సోకితే రాళ్ళు కూడా నుజ్జుమవుతాయి. విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటికి వచ్చి అచేతనుడైతాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు, కాబట్టి నిన్ను చూసి పాపాత్ములు నీలాపనిందలు పొందురుగాక అని శపించిరి. ఋషిపత్నులకు నీలాపనిందలు. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తారు. అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది. కోరిక తీరిక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు. తన భర్త కోరికను తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడికి దేవుణ్ణి చేరింది. అగ్నిదేవునితో ఉన్న తమ భార్యలేనని భ్రాంతి చెంది ఋషులు వారిని విడిచిపెట్టారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లే ఋషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు. మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుని తిరిగి బ్రతికించారు. తర్వాత పార్వతీదేవితో, అమ్మా, నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వల్ల ఆపద కలిగింది, కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడకూడదు అని శాపం సవరించింది. ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్త పడి సుఖంగా ఉన్నారు. ఇలా కొంతకాలం గడిచింది. అలా ద్వాపర యుగం వచ్చింది. ద్వాపర యుగంలో ద్వారకలో నివసిస్తున్న శ్రీకృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత, స్వామి, ఈరోజు వినాయక చవితి, పార్వతీదేవి శాపం వలన చంద్రుని చూడకూడదు, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుని చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు. శ్రీకృష్ణుడికి పాలంటే చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుని ప్రతిబింబం చూశాడు. దాంతో తనకు ఎలాంటి ఆపద వస్తుందని చింతించాడు. కొన్ని రోజులు అట్లాగే గడిచాయి. సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు. రోజుకు 10 బారవులు బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు. అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవిలో వేటకి వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం మొక్క అనుకొని ప్రసేనుణ్ణి చంపేసింది. మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఆ సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురి జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణ మాత్రం విన్నాడు. ఆ కృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు. శ్రీకృష్ణుడు అది విన్నాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్ర ప్రతిబింబాన్ని చూసిన దోషం వల్లే తన మీద నింద పడిందనుకున్నాడు. సమంతకమణి వెతుకుతూ అడవికి వెళ్ళాడు. ఒకచోట ప్రసేనుని శవం కనిపించింది. అక్కడ నుంచి సింహం అడుగులు కనిపించాయి. వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు. అందులో ఉన్న ఉయ్యాల కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు. వెంటనే జాంబవతి పెద్దగా ఏడవసాగింది. కూతురు ఏడిపోయిన జాంబవంతుడు కోపంపై శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. జాంబవంతుని శక్తి తగ్గిపోయింది. తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు. త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరామునితో యుద్ధం చేయాలని కోరాడు. ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు. శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు. శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. నిజం తెలుసుకుని సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. తన కుమార్తె సత్యభామని ఇచ్చి వివాహం జరిపించాడు. సమంతకమణి
ని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో, మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకున్నారు, మాలాంటి వాళ్ళు గతి ఏమిటి స్వామి అన్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుడిని పూజించి ఈ సమంతక కోపాఖ్యాన్ని విని అక్షింతల తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి నాడు దేవతలు, మహర్షులు, మనుషులు తమ శక్తికి తగ్గట్టుగా గణపతి పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ కథను చదివి కానీ విని కానీ తలపై అక్షింతలు వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి. ఇలా మనము కథను చదువుకొని ముగించుకోవాలండి. ఆ తర్వాత వినాయకుడి ఎదుట వీరిని గుంజిళ్ళు తీసి, మగవారు అయితే సాష్టాంగ నమస్కారం, ఆడవారు అయితే మామూలుగా నమస్కారం చేసుకొని మనము మంగళహారతులు ఇవ్వాలి. ఇప్పుడు మంగళహారతి పాట. హారతిని ఇస్తూ అంటే ఒక ప్లేట్లో ఎర్ర నీళ్లను అంటే సున్నము పసుపు కలిపిన నీటిని తీసుకొని ఇలా తిప్పుతూ ఈ పాటని పాడండి. లేదు నేను పాడుతున్నాను కదా, మీరు చేస్తూ ఉండండి. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవత వంద్యను కొనుకు ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజ్యుననకు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేను వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పళ్ళు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పళ్ళు తేనెతో మాగిన తీయని మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళు మీదికి దండు పంపు కమ్మని నెయ్యును కడుముద్ద పప్పును బొజ్జ విరుగగా దినుచు పొరలు కొనచు. మంగళం నిత్య శుభమంగళం, మంగళం నిత్య శుభమంగళం. ఇలా మనము ఈ మంగళహారతిని ఇవ్వాలండి. ఇప్పుడు నేను చివరన ఉద్వాసన మంత్రాన్ని చెప్తానండి. ఇది మీరు తిరిగి నిమజ్జనం టైంలో చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి అంటే, మనం పసుపు వినాయకుడిని అలాగే ఒక ప్రతిమను తెచ్చుకొని ఉంటాం కదా, ఆ రెండును కదుపుతూ మనము ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాని ప్రథమ్యానసన్ దేహనాకం మహిమాన సంతతే యాత్ర పూర్వే సాధ్య సంతి దేవా సర్వే జనా సుఖినో భవంతు అని 3 సార్లు పైకి లేవనెత్తి యథాస్థానంలో పెట్టి మీరు ఏ రోజైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో 1, 3, 5, 7, 9 అలా చేసుకోవచ్చండి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా అందరికీ, మీకు ఇష్టమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.